అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్ చాప్టర్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో గన్ షాట్ క్వశ్చన్స్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్లో మనం అసలు ఏమి ఇచ్చారో ఒకసారి చదివి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ సెంటర్ ఈస్ 0,0 అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 4,3. ఇక్కడ అసలుకి ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏమేం పాయింట్స్ ఇచ్చారు, ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, సర్కిల్ యొక్క ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఎట్లా, దెన్ సెంటర్ ఇచ్చాడు. సెంటర్ అనేది 0,0 అండ్ ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్ వచ్చేసి మనకి 4,3 అనమాట. సో ఇక్కడ అసలుకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటిది, ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ హెచ్ అండ్ కే, ఈ హెచ్ కామా కే అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనమాట ఇక్కడ. సో హెచ్ కామా కే ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇంకా ఈ ఆర్ అనేది మనకి సర్కిల్ యొక్క రేడియస్. ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇంక ఇక్కడ మనకి హెచ్ కామా కే వాల్యూస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, హెచ్ కామా కే వాల్యూ వచ్చేసి 0,0 అని ఇచ్చారు. అసలుకి ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి, ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో ఆర్ రేడియస్ మనం కనుక్కోవాలి. అసలుకి ఈ సర్కిల్ అంటే దీన్ని ఒకసారి మనం ఒక సర్కిల్లో విజువలైజ్ చేసి చూద్దాం. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఒక సెంటర్ అనేది ప్లాట్ చేద్దాం. ఆ సెంటర్ని మనం సితో మార్చేద్దాం. సి వాల్యూ వచ్చేసి మనం హెచ్ కామా కే పాయింట్స్గా తీసుకుందాం. ఆ సి వాల్యూస్ వచ్చేసి మనం హెచ్ కామా కే వాల్యూస్గా తీసుకుందాం. వాటి సెంటర్ కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి 0,0 ఇచ్చాడు. ఇప్పుడు మనం రేడియస్ కనుక్కోవాలి. సో అది రేడియస్. రేడియస్ అనేది మనం ఆ ఒక్క పాయింట్తో కనుక్కోలేం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని ఇచ్చాడు. ఆ పాయింట్ వచ్చేసి 4,3. సో ఆ పాయింట్ని అక్కడ ప్లాట్ చేద్దాం. సో క్లూ ఏంటిది మనకి, ద సర్కిల్ పాసెస్ త్రూ పాయింట్ 4,3. ఇప్పుడు ఆ పాయింట్స్ని మనం అక్కడ ప్లాట్ చేద్దాం. అది దాన్ని మనం ఏ అని అనుకుందాం. లెట్ ఏ బి 4,3 అనమాట. సో ఇప్పుడు అసలుకి రేడియస్ అనేది ఏంటిది, అ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద పాయింట్ అనమాట. ఏంటిది, ఆర్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ 0,0 అండ్ ఆ పాయింట్ ఏ 4,3. అసలు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఎట్లా కనుక్కుంటాం, డిస్టెన్స్ ఫార్ములాస్ కనుక్కుంటాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎందుకు తీసుకున్నారంటే మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ స్క్వేర్లో ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్ తీసుకుంటే మనకి దీని స్క్వేర్ ఇంకా ఆర్ స్క్వేర్ కట్ అయిపోతుంది కాబట్టి మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఇచ్చిన పాయింట్స్తో ఈ యొక్క ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కుందాం. సో సెంటర్ వచ్చేసి మనకి 0,0 ఇచ్చాడు అండ్ అది అనేది ఒక పాయింట్ 4,3 నుంచి పాస్ అవుతుందని ఇచ్చాడు. ఇక్కడ మనం ఫార్ములా వేస్తాం. సో దీన్ని మనం x1 y1, దీన్ని x2 y2 అని అనుకుందాం. సో ఇది x1 y1, ఇది x2 y2. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి x2 వాల్యూ వచ్చేసి 4, ఇంకా x1 వాల్యూ వచ్చేసి 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ వచ్చేసి 3, ఇక్కడ y1 వాల్యూ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 0 4 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి 4 స్క్వేర్ అంటే 16 అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 9. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 9 అంటే 25. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో మనకి ఇక్కడ ఏమేమి వచ్చినాయి, సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి మనకి 0,0 అండ్ మనకి సర్కిల్ యొక్క రేడియస్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ఇప్పుడు ఈ వచ్చిన ఈ 2 వాల్యూస్ని మనం ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో మనం ఆ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సెంటర్ వచ్చేసి 0,0 అండ్ ద రేడియస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇది మనకి జనరల్ ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. దీన్ని మనం హెచ్ కామా కే అనుకుందాం. సో ఎక్స్ మైనస్ ఇక్కడ హెచ్ వాల్యూ వచ్చేసి ఏంటిది 0, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్
ఇక్కడ కే వాల్యూ వచ్చేసి 0 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ 25 ఈజ్ ఈక్వల్స్ టు 25 వేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఈ ఫార్ములాతో మనకి ఎట్లాంటి యూజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి నెంబర్ అంటే న్యూమరికల్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్ మనం x మైనస్ 0 x అనేది వేసి చేసేయచ్చు అనమాట. సో ఈ x మైనస్ 0 x కాబట్టి x హోల్ స్క్వేర్ వచ్చేసి మనకి x స్క్వేర్ అవుతుంది, ప్లస్ y మైనస్ 0 y కాబట్టి y స్క్వేర్ అనేది యాజ్ టు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనమాట. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. So this is the required equation of the circle whose center is 0, 0 and which passes through the point 4, 3. ఈ సర్కిల్ దేని సెంటర్ అయితే 0, 0 అండ్ ఒక పాయింట్ 4, 3 నుంచి పాస్ అవుతుందో ఈ సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనమాట. అందరికీ నమస్కారం, మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్ చాప్టర్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో గన్ షాట్ క్వశ్చన్స్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్లో మనం అసలు ఏమి ఇచ్చారో ఒకసారి చదివి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూస్ సెంటర్ ఈస్ 0, 0 అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 4, 3. ఇక్కడ అసలుకి ఈ క్వశ్చన్లో ఏం అడిగాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏమేం పాయింట్స్ ఇచ్చారు, ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, సర్కిల్ యొక్క ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఎట్లా, దెన్ సెంటర్ ఇచ్చాడు, సెంటర్ అనేది 0, 0 అండ్ ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఆ పాయింట్ వచ్చేసి మనకి 4, 3 అనమాట. సో ఇక్కడ అసలుకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటిది, ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ హెచ్ అండ్ కే, ఈ హెచ్ కామా కే అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనమాట ఇక్కడ. సో హెచ్ కామా కే ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇంకా ఈ ఆర్ అనేది మనకి సర్కిల్ యొక్క రేడియస్, ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇంక ఇక్కడ మనకి హెచ్, కే వాల్యూస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, హెచ్, కే వాల్యూ వచ్చేసి 0, 0 అని ఇచ్చారు. అసలుకి ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి, ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో ఆర్ రేడియస్ మనం కనుక్కోవాలి. అసలుకి ఈ సర్కిల్ అంటే దీన్ని ఒకసారి మనం ఒక సర్కిల్లో విజువలైజ్ చేసి చూద్దాం. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఒక సెంటర్ అనేది ప్లాట్ చేద్దాం. ఆ సెంటర్ని మనం సితో మార్చేద్దాం. సి వాల్యూ వచ్చేసి మనం హెచ్, కే పాయింట్స్గా తీసుకుందాం. ఆ సి వాల్యూస్ వచ్చేసి మనం హెచ్, కే వాల్యూస్గా తీసుకుందాం. వాటి సెంటర్ కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి 0, 0 ఇచ్చాడు. ఇప్పుడు మనం రేడియస్ కనుక్కోవాలి. సో అది రేడియస్ అనేది మనం ఆ ఒక్క పాయింట్తో కనుక్కోలేం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుందని ఇచ్చాడు. ఆ పాయింట్ వచ్చేసి 4, 3. సో ఆ పాయింట్ని అక్కడ ప్లాట్ చేద్దాం. సో క్లూ ఏంటిది మనకి, ద సర్కిల్ పాసెస్ త్రూ పాయింట్ 4, 3. ఇప్పుడు ఆ పాయింట్స్ మనం అక్కడ ప్లాట్ చేద్దాం. అది దాన్ని మనం ఏ అని అనుకుందాం. లెట్ ఏ బి 4, 3 అనమాట. సో ఇప్పుడు అసలుకి రేడియస్ అనేది ఏంటిది, అ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద పాయింట్ అనమాట. ఏంటిది, ఆర్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ 0, 0 అండ్ ఆ పాయింట్ ఏ 4, 3. అసలు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఎట్లా కనుక్కుంటాం, డిస్టెన్స్ ఫార్ములాస్ కనుక్కుంటాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎందుకు తీసుకున్నారంటే మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ స్క్వేర్లో ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్ తీసుకుంటే మనకి దీని స్క్వేర్ ఇంకా ఆర్ స్క్వేర్ కట్ అయిపోతుంది కాబట్టి మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఇచ్చిన పాయింట్స్తో ఈ యొక్క ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కుందాం. సో సెంటర్ వచ్చేసి మనకి 0, 0 ఇచ్చాడు అండ్ అది అనేది ఒక పాయింట్ 4, 3 నుంచి పాస్ అవుతుందని ఇచ్చాడు. ఇక్కడ మనం ఫార్ములా వేస్తాం. సో దీన్ని మనం x1 y1, దీన్ని x2 y2 అని అనుకుందాం. సో ఇది x1 y1, ఇది x2 y2. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి x2 వాల్యూ వచ్చేసి 4, ఇంకా x1 వాల్యూ వచ్చేసి 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్
y2 వాల్యూ వచ్చేసి 3, ఇక్కడ y1 వాల్యూ 0, -0 హోల్ స్క్వేర్. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 0 4 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి 4 స్క్వేర్ అంటే 16 అంటే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 9. సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 9 అంటే 25. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో మనకి ఇక్కడ ఏమేమి వచ్చినాయి? సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి మనకి 0,0 అండ్ మనకి సర్కిల్ యొక్క రేడియస్ అంటే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ఇప్పుడు ఈ వచ్చిన ఈ 2 వాల్యూస్ని మనం ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో మనం ఆ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సెంటర్ వచ్చేసి 0,0 అండ్ ద రేడియస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇది మనకి జనరల్ ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. దీన్ని మనం h, అనుకుందాం. సో x మైనస్ ఇక్కడ h వాల్యూ వచ్చేసి ఏంటిది 0, x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ k వాల్యూ వచ్చేసి 0 అంటే y - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ r స్క్వేర్ వాల్యూ 25 ఈజ్ ఈక్వల్స్ టు 25 వేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఈ ఫార్ములాతో మనకి ఎట్లాంటి యూజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి నెంబర్ అంటే న్యూమరికల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ మనం x - 0 x అనేది వేసి చేసేయచ్చు అనమాట. సో ఈ x - 0 x కాబట్టి x హోల్ స్క్వేర్ వచ్చేసి మనకి x స్క్వేర్ అవుతుంది ప్లస్ y - 0 y కాబట్టి y స్క్వేర్ అనేది యాజ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనమాట. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. So this is the required equation of the circle whose center is 0,0 and which passes through the point 4,3. ఈ సర్కిల్ దేని సెంటర్ అయితే 0,0 అండ్ ఒక పాయింట్ 4,3 నుంచి పాస్ అవుతుందో ఈ